కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లోని ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ప్రజల సమగ్రాభివృద్ధి సహకారం అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మాగుంటి గోపాల్రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంగమేశ్వరం వద్ద భారీ బహిరంగ సభ ఈ నెల 31న నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలోని రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ త్రాగునీటికే వినియోగించాలని తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు, అందరికీ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శివశంకర్ రాజు, మల్లికార్జున్ రెడ్డి, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. మేమంతా రైతులకు సంబంధించినటువంటి వ్యక్తులు. రాయలసీమలో నీళ్ల ప్రాజెక్టులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది ప్రభుత్వాలు. దాన్ని పురస్కరించుకునేసి ఈ నెల 31వ తారీఖున సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరం అలుగు సంబంధించి 9వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు. ఆ యొక్క వార్షికోత్సవానికి సంబంధించి ఒక పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఆ యొక్క సభకి సంబంధించి భారీ ఎత్తున రైతులు, రైతు కూలీలందరూ తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈరోజు వాల్ పోస్ట్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ వెంటనే నిధులు కేటాయించి ఈ యొక్క కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమని ఆదుకోవాలని చెప్పి రేపు 31వ తారీఖున సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు దగ్గర గొప్ప 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకునేసి సంగమేశ్వరం దగ్గర భారీ బహిరంగ సభని నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ సాగునీటి సంఘాల సమన్వయ సమితిని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి ప్రజలు తరలి రావాలని చెప్పేసి మా ద్వారా కూడా పిలిపిస్తున్నాం. రాయలసీమకు తగిన సాగునీటి కానీ తాగునీటిని కానీ ఇంతవరకు మనం సాధించుకోలేనందుకు చాలా బాధగా ఉంది. పాలకులు మనలో ఉన్నప్పటికీ, చాలామంది పాలకులు మనకు రాయలసీమ నుంచి వచ్చినప్పటికీ మనకు జరగవలసిన అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రం విడిపోయి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీటి వాటాలో సరైనటువంటి న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు హంద్రీనీవా కానీ, గాలేరి నగర్ కానీ, ఇవన్నీ కూడా వస్తే మన చిత్తూరు జిల్లా కానీ ఇవన్నీ సస్యశ్యామలమవుతాయి. అవన్నీ కూడా అటకెక్కిచ్చారు. ఇంతవరకు వాటికి నిధులు మంజూరు చేయలేదు. బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని రాయలసీమకు ప్రకటించారు 30,000 కోట్లు. అయినప్పటికీ ఆ నిధులు మన రాయలసీమ యొక్క అభివృద్ధికి ఇంతవరకు సరైన రీతిలో ఉపయోగించలేకపోతున్నారు. మరి ఈ విషయమై కూడా మన రాయలసీమ సంబంధించినటువంటి ప్రజలు, రైతులు అందరూ కూడా కదిలి వచ్చి మన రాయలసీమ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించవలసిందిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను.